హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మేము పుట్టింటికి సంక్రాంతి పండుగకు వస్తున్నామని చెప్పేసి ఒక వ్లాగ్ పెట్టాను చూడండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. కానీ పండగ వీడియోలు మీతో ముందుగా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఇది డే 1 వ్లాగ్ అనమాట. మా అమ్మ సంక్రాంతికి ఇక్కడ మొత్తం ఇలాంటి ముగ్గులే వేస్తారండి. సో మా వాపు అయితే పొద్దున్నే పాలు పిండేసి గేదెల్ని తీసుకొని అయితే పొలం దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా అక్కడ వదిలేసి వస్తాడనమాట. ఫస్ట్ వదిలేసి తాళ్ళెక్కి తాడికల్లు తీసుకొని వస్తాడనమాట మా వాపు. ఇంక వచ్చాక టీ అది తాగుతాడనమాట. ఇంకా మేము లేగలేదు, నాగి ఒక్కరే లేసారు. మామూలుగా అయితే ఇంటి దగ్గర 9-10 వరకు లేసేవాళ్ళం కాదు. అలాంటిది ఇక్కడ 5:30, 6:30 వరకు లేచిపోతున్నాం అనమాట. ఇంకా మా అమ్మ ఇదంతా ఊడ్చి చల్లేసి ముగ్గులేసి మంచిగా రంగులు నింపేసి ఇంకా కోళ్ళది ఆ స్టాండ్ కింద కూడా కోడి పెంట ఉంటుంది కదా, అది మొత్తం ఎత్తేసి పెంట కుప్పలు అయితే వేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మకు పొద్దున్నే ఈ పని ఉంటుంది అనమాట. ఇవన్నీ క్లీన్ అయితే చేసుకుంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి ఈ వీడియోలో, మీతో చాలా షేర్ చేసుకుంటాను. ఇంకా పిచ్చమ్మమ్మ వీడియో పెట్టాను కదా, చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆవిడ ఆత్మ శాంతించాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. పిచ్చమ్మమ్మతో మా బాండింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు అనమాట. ఇంకా మకర సంక్రాంతి రోజు చనిపోయింది కాబట్టి ఆవిడ పుణ్యలోకానికే వెళ్ళింది. ఇంకా ఆవిడ మంచి చావు చనిపోయారు. ఎవ్వరితో ఏ చేత చేయించుకోలేదు. ఆవిడ వండుకొని తిన్నారు, నడిచారు, హ్యాపీగా వెళ్ళారు. సో చాలా అదృష్టవంతురాలు అన్నారు. నిజంగానేనండి, చాలా అదృష్టవంతురాలు ఆవిడ. ఆ విషయంలో మాత్రం ఆవిడ ఓపిక ఉన్న రోజులు మంచిగా వండుకొని తిని మంచి రోజున చనిపోయారు. నిజమే అది. ఇంకా అమ్మ పని విషయానికి వస్తే ఇంకా అవన్నీ ఊడ్చేసిన తర్వాత ఇంట్లో ఉన్న అంట్లు మొత్తం బయట వేసుకుంటుంది. సో ఇంకా నేనైతే లెగోలేదనమాట. పిల్లలిద్దరూ, నేనైతే లెగోలేదు. అమ్మ అంట్లు తోమడం కంప్లీట్ అయిన తర్వాత ఏమో మేము లేసాము. లేకపోతే నేను కడగడమో తోమడమే చేసేదాన్ని. ఇంకా చాలామంది అక్క పల్లెటూరులోనే ఉన్నావు కదా, పలానా వీడియో చూపించక్క, ఇప్పుడు నాట్లు పడతాయి, నాట్లు వేసేది, లేదా మిర్చి పంటలు ఇలా పొలాలు అవి ఉంటాయి కదా, కొత్తవి చూపించక్క, మాకు కొంచెం చూసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. సో డెఫినెట్లీ అండి, నెక్స్ట్ వ్లాగ్ అదే తీసాను నేను కూడా. సో ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కూడా నాకు సజెషన్స్ చాలామంది ఇచ్చారు, మంచి సజెషన్స్ ఇచ్చారు. సో ఆ వ్లాగ్స్ అయితే వస్తున్నాయి, చూసేయండి, ఒక్కటి కూడా స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఈ వీడియోనైతే లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. అట్లీస్ట్ హార్ట్ సింబల్, థమ్స్అప్ సింబల్ పెట్టినా చాలు. ఏదన్నా ఎమోజీ అక్కడ ఉన్న బొమ్మల్లో ఏదో ఒక బొమ్మ కామెంట్ చేసినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు వచ్చిన ఆవిడ పిచ్చమ్మమ్మల పెద్ద కోడలు అనమాట. ఆ అమ్మమ్మ కూడా చాలా క్లోజ్గా ఉంటుంది మా అమ్మతోని. సో మేము వచ్చాం కదా, సో పలకరించడానికి అయితే వచ్చింది. నేను ఇంకా లెగోలేదు, లక్కీగా లేసాడు. ఇంక ఇక్కడ కోతుల బెడదైతే చాలా ఉందండి. మా ఇంటి పైన రేకులు చాలా వరకు బీట్లు వచ్చేసాయి, చాలా పగిలిపోయి అవతల రూమ్ అయితే కారుతుంది కూడా. చాలా ఇబ్బంది పడుతున్నారు మా అమ్మ నాన్న ఆ కోతుల వల్ల. మా అమ్మ నాన్నే కాదు, ఇంకా చాలా ఊర్లో కూడా చాలా మంది బాధపడుతున్నారు. కానీ మా ఇల్లంతా ఇదైపోతుంది కదా, మా నాన్న అసలు చాలా బాధపడుతున్నారు అనమాట. ఇంకా నేను లేసాను, మా అమ్మ అంట్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. మా అమ్మ కోసం పప్పు డబ్బాలు తీసుకొచ్చాను కదా ప్లాస్టిక్వి, అవి కూడా అయితే క్లీన్ చేసుకుంటుంది అనమాట. మా అమ్మ ఎందుకమ్మా ఇవన్నీ ఎన్నుంటే చాకిరి ఎక్కువ, అసలు తేకుండా ఉండాల్సింది ఎందుకు అని చెప్పేసి కూడా అంది. పాతయన్నీ తీసేస్తాను కదమ్మా, వాటిలో పోసుకోవడానికి ఇవి ఉంటాయని చెప్పేసి మా అమ్మకైతే చెప్పాను, పాతయన్నీ తీసేయాలి. ఇంకా మా నాన్న చేతిలో బండి కూడా లేదండి. బండి యాక్టివా పాడైపోయింది, బోర్కొచ్చేసింది. ఇంతకుముందు బోర్కొస్తే కూడా 10,000 ఏమో పెట్టి చేయించాము. మళ్ళీ అదే పరిస్థితి. అది చేయించాక కూడా చాలా రిపేర్లు వస్తానే ఉంది. సో దానికి పెట్టలేక ఇంకా అలా వదిలేసాము బండిని అయితే. ఇప్పుడు బండి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు మా నాన్న అయితే. ఆ ఇంటి పరిస్థితి అలా ఉంది. పొలానికి మందులు, ఇప్పుడు పొలానికి పెట్టుబడి పెట్టుకునే సీజన్ అనమాట, టైం అనమాట. అంటే నాట్లు, కలుపు మందులు కొట్టుకోవడము, కూలీలను పిలుచుకోవడము, ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో అందుకని ఇంకా బండి మీదకి కాన్సన్ట్రేషన్ వెళ్ళట్లేదు. మా నాన్నకి 4 సంవత్సరాల కిందట ఆ బండి నేనే సెకండ్ హ్యాండ్లో కొనిచ్చానండి. ఎప్పటికైనా మా నాన్నకి కొత్త బండి కొనాలని అనుకుంటున్నాను. సో ఇప్పటికైతే నేను కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందిగానే ఉన్నాను, మా నాన్న పెట్టలేని సిచ్యువేషన్. అందుకే ఇంకా బండి ఇదైతే మా పక్కన పెట్టేశాము. బండి లేదు కదా, చాలా పనులు అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. మెయిన్ మా అమ్మ పనులు ఇంకా చాలా ఉన్నాయి. పండక్కి సరుకులు కూడా వాళ్ళు తెచ్చుకోలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఇంట్లో సరుకులు కూడా లేక.
ఇంకా మా నాన్న అయితే పొలంకి వెళ్ళి ఇదిగోండి కళ్ళు తీసుకొని ఆ చిన్న దూడకి గడ్డి కూడా ఒక 4-5 రోజులకు వచ్చేలాగా అంత పెద్ద గడ్డి మోపు ఎత్తుకొని వచ్చాడు. ఊళ్ళో వెహికల్స్ ఏం లేవా అనుకుంటారేమో, ఆటోలు కూడా 1-2 ఉన్నాయండి మా ఊరికి. ఆ 1-2 కూడా జనాలంతా అయితే గానీ రారు. అది కూడా ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. బస్సు కూడా పిల్లలకి స్కూల్ ఉంటేనే పొద్దున్నే 7:30కి పొద్దున్నే వస్తుంది. అంత పొద్దున్నే వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే అప్పుడే పాలు పిండేసి మా నాన్న పొలానికి వెళ్తాడు. మా నాన్నకి వెళ్ళడానికి అయితే అసలు అవ్వదు, గేదెలు ఉన్నాయి, పొలం పనులు ఉన్నాయి కాబట్టి. మా అమ్మ వెళ్ళడానికి అంత పొద్దున్నే ఇంట్లో పనులు వదిలేసి మా అమ్మ వెళ్ళడానికి అవ్వదు. ఇంకా అంత పొద్దున్నే వెళ్ళినా కూడా షాపులు కూడా తీయరు, తీసేది 10:30కి. మా అమ్మ 7:30 బస్కి వెళ్ళి అంత టైం వరకు అక్కడ ఏం కూర్చొనిద్ది చెప్పండి. ఇంకా సాయంత్రం ఏమో ఆ బస్సు 7:30కి వచ్చింది. ఆటోలు అంటారా, ఇంకా మా అమ్మకి చిన్న కిరాణం కొట్టు ఉంది. సో అది కూడా ఇప్పుడు అసలు రన్నే చేయట్లేదు, ఎప్పుడో మూసేసింది. ఆ సరుకులు కూడా అయిపోయి చాలా రోజులైంది. మా నాన్న బండి పాడైపోయి దగ్గర నెల పైనే అవుతుందన్నమాట. ఇంకా ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో పండగకి సరుకులు కూడా వాళ్ళు ఏం తెచ్చుకోలేదు, ముందు సరుకులు తీసుకురావాలి. ఇంకా మా అమ్మకి ఏదో పొదుపుకు సంబంధించింది పాత అకౌంట్ కాకుండా కొత్తది SBIలో అకౌంట్ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి అన్నారంట. సో ఆ పని మా అమ్మ అడుగుతా ఉంది మా నాన్నని. సో తీసుకెళ్ళమని, ఎవరైనా బండి అని అడిగి తీసుకురమ్మని. మా నాన్నకి యాక్టివ్ అయితే కంఫర్ట్గా ఉంటుందండి. ఈ గేర్లేనా ఆ బండి అంత తోలర్ అనమాట, రాదు కూడా. ఇక్కడ కోళ్ళకి గింజలు వేస్తూ మా నాన్న మనవరాళ్ళకి ఇస్తూ ఏపిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆటలో కోడిపిల్ల కాలు దూడ తొక్కింది, చూసారు కోడి పొడవడానికి ఎలా వెళ్ళిందో. ఇంకా ఏ తల్లికైనా కోపం ఉంటుంది కదా, సో వాళ్ళ పిల్లలు జోలికి వస్తే అంతే చేస్తారు. మనుషులైనా అంతే, ఈ జంతువులైనా పక్షులైనా ఏవైనా అంతే అనమాట. ఇంకా నేను తెచ్చిచ్చిన డబ్బాలన్నీ కడిగేసి మంచిగా ఎండలో అయితే పెట్టుకుంది. విషయం మాట్లాడడం మర్చిపోయాను. పొదుపుకి సంబంధించింది ఏదో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇలా చాలా పనులు ఉన్నాయి మా అమ్మకి చేయాల్సినవి. ఇంకా కొడుకైనా కూతురైనా నేనే వెళ్ళి తీసుకెళ్ళి అన్నీ ఇప్పించి పనులు అయితే చేయిద్దామని చెప్పేసి అయితే సిటీకి తీసుకెళ్తున్నాను. ఇంకా పిచ్చమ్మ వచ్చింది, మేము వచ్చామని పలకరించడానికి ఇక్కడికి. పిచ్చమ్మ అంటే నిన్నావా? ఏం మాట్లాడావు పిచ్చమ్మతో నువ్వు? పొద్దున్నే లేచి ఆవిడ పనులు చేసుకొని వెంటనే వచ్చేసిద్దండి. ఇంకా మా దగ్గరకు వచ్చి మాతోనే మాట్లాడుతూ అన్నీ చెప్తూ ఉంటుంది. ప్రిన్సీతో ఆడుతూ ఉంటుంది. ప్రిన్సీ కూడా కొంచెం పాలు తాగింది, తిన్నది ఏమన్నా అంటే వెంటనే పిచ్చమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని వెళ్ళిపోయిద్ది అనమాట. అంత ఇది అనమాట. ఇంకా ఇక్కడ మా అమ్మ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఇచ్చింది, నేను టీ తాగాను. మా ఆయన డైట్ అయితే ఆపేశారు కదా, సో ఒక 4-5 డేస్ అట్లా హోల్డ్లో పెడతానని చెప్పేసి ఆపేశాడు. ఇప్పటికీ 2 టైమ్స్ తాగాడంటే ఛాయ్, అదే చెప్తున్నాడు అనమాట. ఇంకే ఇది సైకిల్ ఇక్కడే వేసామండి, ఎప్పుడో చిన్నప్పుడు తీసుకొచ్చిన సైకిల్. అది రన్ అవ్వట్లేదు, తొక్కుతున్నా వెళ్ళట్లేదు అనమాట. వెనక నుంచి ఎవరైనా నెడితే వెళ్తుంది. లక్కీగా ఎంత ఫోర్స్గా నెడుతున్నారో, ఫోర్స్గా స్పీడ్ వెళ్తుంది, గబాలన కాలు పడిద్దేమని చెప్పేసి మా కంగారు. వద్దంటే అస్సలు వినట్లేదు. ప్రిన్సీ వినట్లేదు, లక్కీ వినట్లేదు. ఇంకా లక్కీగా నెడతా ఉంటే ప్రిన్సీ తొక్కుతా ఉంది. ఎక్కడైనా చిన్నోళ్ళు తొక్కుతా ఉంటే పెద్దోళ్ళు నెడతారు, ఇక్కడ పెద్దోళ్ళు తొక్కుతుంటే చిన్నోళ్ళు నెడుతున్నారు. భలే ఉంది కదా. సో ఇంకా వాడు కూడా గట్టిగా నెడుతున్నాడండి లక్కీగాడు కూడా. మాకు కూడా భలే అనిపించింది. ఇంకా వీళ్ళైతే ఇలా ఆడుకుంటా ఉన్నారు. మా అమ్మనైతే తీసుకెళ్ళాలి, సిటీకి తీసుకెళ్ళి ఫస్ట్ సరుకులు ఇప్పించాలి. ఇంట్లో అయితే అసలు ఏమీ లేవన్నమాట. ఏదన్నా చేద్దామన్నా కూడా అసలు ఏమీ లేవు. ముందైతే ఆ పనులు చేయాలని చెప్పేసి అయితే మా అమ్మని రెడీ అవ్వమన్నాను. పిల్లల్ని నేను రెడీ చేయలేదు, తిండి కూడా తినలేదు, జస్ట్ ఛాయలు తాగినాం. పిల్లలకి పాలు తాపించిన, బిస్కెట్స్ తిన్నారు అంతే, ఇంకేం కూడా తినలేదు. ముందు బ్యాంక్ ఏంటంటే 10, 10:30, 11 వరకు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసే అప్లికేషన్స్, తర్వాత ఇవ్వరు అనమాట. అందుకే ముందట వెళ్దాం పదమ్మ అని చెప్పేసి అయితే మా అమ్మ రెడీ అవ్వమని అక్కడికైతే తీసుకొని వెళ్ళాను అనమాట. మా ఊరు దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరం అనమాట. తొర్రూరు దగ్గరకు వచ్చాము. 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది ఇది. సో ఫొటోస్ కూడా లేవు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే దింపించాను. ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఆవిడకి ఒక సిమ్ కూడా లేదు, ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా సిగ్నల్ సరిగ్గా లేవు అనమాట. ఐడియా, ఎయిర్టెల్ అయితే బాగుంటుంది. సో ఒక సిమ్ కూడా తీసుకున్నాను. ఇలా చాలా పనులు ఉన్నాయి. ముందు బ్యాంకు వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వరేమో కొత్త న్యూ అకౌంట్కి అని చెప్పేసి ఫాస్ట్గా చేస్తున్నాం అనమాట. ఇవన్నీ అంటే ఆధార్ కార్డ్ జిరాక్సులు, అదే ఓటర్ ఐడి జిరాక్సులు, ఇవి జిరాక్సులు కూడా రెడీగా ఉండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెడీగా ఉంటే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళిపోయే వాళ్ళము. అవి కూడా ఏవి లేవు, అన్నీ నేను వచ్చాక ఇప్పుడు తీస్తున్నాను అనమాట. అన్ని జిరాక్సులు తీయించాను, ఫోటోలు తీయించాను, సిమ్ ఒకటి తీసుకున్నాను. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఆ బ్యాంక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము.
కార్ ఏంటంటే ఇదంతా కొంచెం గజిబిజి ఉంటుందండి, రోడ్డు బాగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకోటి పార్క్ చేయడానికి కూడా ఎక్కడ ప్లేస్ ఉండదు అనమాట. అందుకే కొంచెం పార్క్ చేయడానికి వీలుగా ఉన్న చోట కార్ పార్క్ చేసి మొత్తం ఇంకా నడుచుకుంటూ తిరుగుతున్నాం అనమాట ఆ రోడ్ అంతా. ఇంక ఇక్కడ అన్ని ప్రూఫ్లు రెడీ చేసుకొని ఫస్ట్ అయితే బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాము. మా అమ్మది ఓటర్ ఐడి జెరాక్స్ సెంటర్లో ఇచ్చాను, ఒరిజినల్ తీసుకోవడం మర్చిపోయాను అనమాట. బ్యాంక్ కిందే అది. సో ముందెళ్ళి అది తీసుకుందాం అని చెప్పేసి నాగిని అయితే అక్కడికి పంపించాను. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆవిడకి ఇలా అకౌంట్ ఓపెన్ చేయాలండి, కొత్త అకౌంట్ కావాలని చెప్పాను. వాళ్ళు సర్వర్ పని చేయట్లేదమ్మా పొద్దున్నుంచి వెళ్ళి, మీరు ట్యూస్డే రండి, సాటర్డే సండే మండే ఈ 3 రోజులు పండగ సెలవులు అని చెప్పేసి చెప్పిందనమాట. అయ్యో ఇంత దూరం హడావిడిగా వస్తే ఇంత పని అయిందని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా సరే వస్తామని చెప్పేసి ఇంకేమైనా కావాలని చెప్పేసి ప్రూఫ్లు కూడా కనుక్కొని అయితే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి అవన్నీ కనుక్కొని వచ్చేసాను. ఇంకా మళ్ళీ ట్యూస్డే వెళ్ళే పని ఉండే అనమాట. ఇంకా కింది దిగిన తర్వాత మా అమ్మకి తీసుకోవాల్సినవి ఉన్నాయి. మా ఊరు నుంచి ఒక 12 కిలోమీటర్స్ దూరంలో ఒక సిటీ ఉంటుంది దంతాలపల్లి అని, అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఈ తొర్రూరు ఉంటుంది అనుకుంటా. సో ఇలా ఇంకా అక్కడ తీసుకుందాం సరుకులు అని చెప్పేసి అయితే అనుకున్నాము. మళ్ళీ మా అమ్మ వాళ్ళని తీసుకొని బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చాను. వాళ్ళు అన్నారు ఒక గంట ఏమైనా పని ఉంటే చూసుకొని రండి, ఏమైనా సర్వర్ ఓపెన్ అయితే చేసుకొని వెళ్తారంటే బయటికి వెళ్ళి మళ్ళీ ఒక అరగంట తర్వాత వచ్చాము. అయినా పని చేయట్లేదు అని అంటే ఇంకా బయటికి అయితే టోటల్గా వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ మా అమ్మకైతే గాజులు ఇప్పిస్తున్నాను. కొంచెం షాంపూలు అవి కూడా ఏం లేవు, పౌడర్లు అవి. సో అవన్నీ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను అనమాట. నిన్న మొన్న పండుగ రోజు ఒకరు కామెంట్ పెట్టారు, మీకు పెట్టాలి కానీ మీ అమ్మ వాళ్ళు మీరేంటి అక్క మీ అమ్మ వాళ్ళకి తీసుకెళ్లారు బట్టలు అని చెప్పేసి. బట్టలు మా అమ్మలు కూడా పెడతారు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడంటే అప్పుడు చేతిలో అయితే డబ్బులు ఉండవు కదండి. వాళ్ళకి 6 నెలలకు ఒకసారి పంట డబ్బులు వస్తాయి అంతే. అప్పుడు మా అమ్మ ఎంతో కొంత ఇచ్చిద్ది, బట్టలు తెచ్చుకోమనో పిల్లలకి ఏమైనా కొనియమనో అప్పుడు డబ్బులు ఇచ్చిద్ది. నేను అసలు అవి కూడా తీసుకొని వద్దంటాను. అంత కొంత ఏదో ఒక రూపంలో మా అమ్మకి ఇచ్చేస్తాను, ఎందుకంటే వాళ్ళ ఖర్చులు ఉంటాయి, వాళ్ళకి నెల ఇన్కమ్ ఏముండదు అనమాట. మా అమ్మ పెట్టే బడ్డీ కొట్టు కూడా జస్ట్ చిల్లర కూరగాయల మందం కూడా రావన్నమాట. ఇంతమంది బాగా రన్ అయ్యేది, ఇప్పుడు చిల్లర కొట్లు దగ్గరగా చాలా అయిపోయాయి మా ఊర్లో. ఇంకా పిల్లలు చాక్లెట్లు అవి పెన్సిల్లో ఏవో కొనుక్కోవడానికే వస్తారు చూడండి, స్కూల్ ముందే ఉంది కదా, అది తప్ప ఇంకేది రన్ అవ్వట్లేదు అనమాట మా అమ్మకి కిరాణా. అందుకే ఇంకా దాని మీద ఏం డిపెండ్ అవ్వట్లేదు మా అమ్మ కూడా. అందుకే వాళ్ళని కూడా నేను అడగను, వాళ్ళు కూడా ఇంకా అర్థం చేసుకున్నామని అలా ఉంటారు అంతే. ఇంకా ఇక్కడ సూపర్ మార్కెట్లో అయితే సరుకులు తీసుకోవడానికి మా అమ్మని వెళ్ళమన్నాను. నేను వచ్చి చూస్తానమ్మా, నువ్వు కావాల్సినవి ముందు తీసుకో అని చెప్పేసి మా అమ్మని దింపాను. లక్కీగా మా అమ్మ వెళ్తుంటే ఏడుస్తుంది అనమాట. ఇదేంటి కొత్తగా అనుకున్నాను, సరే పంపించాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళిన ఒక 5 నిమిషాలకే మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. నాకు ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. ఇంకా చాయ్ తాగుదామని ఇక్కడికి వచ్చాను. అప్పుడే వేడిగా పూరీలు వేస్తుంటే ఇంకా టిఫిన్ కూడా చేయకుండా వచ్చాను కదా అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను. మా అమ్మ అన్నం తిని వచ్చింది, ఇంకా అందుకే మా అమ్మ టిఫిన్ వద్దంది. నేను నాగినే ఇక్కడైతే టిఫిన్ చేసామన్నమాట. టిఫిన్ చేసాం, మా అమ్మలోపు సరుకులన్నీ తీసుకుంది. నేను వెళ్ళి ఇంకేమన్నా మర్చిపోయినాయని చూసుకున్నాను, కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నాం, బిల్ చేయించుకున్నాం, ఇంటికైతే రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా ఇదండి, బండి లేకపోతే ఇంత చికాకులు ఉంటాయి. వీలైనంత తొందరగా మా నాన్నకు ఒక బండి అయితే తీసి ఇవ్వాలి, అదైతే అనుకుంటున్నాను. ఎప్పటికవుద్దో ఏంటో. ఇంకా ఇక్కడికి వచ్చేసి మందు బత్తాలు కొనాలన్నా, ఇంకా ఏమైనా కూరగాయలు కావాలన్నా, లేదంటే ఏదన్నా బ్యాంకు పని మీద రావాలన్నా ఇంత దూరం రావాల్సిందే. సో ఎప్పుడు ఏ అవసరం వచ్చిందో తెలీదు. చేతిలో బండి ఉంటే తొందరగా అలా వెళ్ళి ఇలా రావచ్చు అనమాట. చేతిలో బండి లేకపోతే చాలా ఇబ్బంది అయిపోయిద్ది. అదే ఇబ్బంది పడుతున్నాను. ఎలాగోలా ప్లాన్ చేసి ముందు మా నాన్నకు బండి అయితే తీసి ఇవ్వాలి. ఇది మా ఊర్లో పవర్ సబ్స్టేషన్ వెనకాలన్నమాట. ప్లే గ్రౌండ్ లాగా ఉంది, అందరు గేమ్స్ ఆడుతున్నారు. వీడియో స్టార్ట్ కాదు అది పిచ్చమ్మని చూపి ఫస్ట్. పిచ్చమ్మ నా ఈ పోగులు సేవ్ ఉన్నాయి. పిచ్చమ్మ వీడియోలో చూపిస్తే మీ నాయనమ్మనే చెప్పిన సేవ్ ఉన్నామాట. నేను పిచ్చమ్మ ఏం పిచ్చమ్మ ఎప్పుడు మనవరాళ్ళు అన్నారు. అవును, నీళ్ళు నా పేరు మీద రాయాలట, రాస్తావు కదా. రాయకపోయినా అనుకో అగో లక్షల మంది చూస్తారు అక్కడ, మళ్ళీ వస్తారు అందరూ బదనం అవుతుంది. నీ ఇష్టం ఇక రాస్తుందంట. రోడ్డు పచ్చళ్ళు చేసింది నాయనమ్మ చేస్తుంది. ఇదిగోండి, ఇది మొదలు పెడుతున్న ఎందుకు ఆగిపోతుందో కానీ సరుకులు ఎందుకు తెచ్చుకోలేదు మా అమ్మ పండగకి ఇంకా అంటే, మా ఇంట్లో బండి లేదు. మా బాపునేమో పొలం పనులు వదిలిపెట్టుకొని చెప్పాను ఒక 10-15 కిలోమీటర్లు అలా వెళ్తే సిటీ వచ్చి అక్కడ తెచ్చుకోవాలని. మా బాపును పొమ్మంటుంది. మా బాపుకేమో ఇవి ఉన్నాయి కదా, వీటిని వదిలిపెట్టి పోడు, పొలం కాడ పండ్లు ఉన్నాయి. అందుకే
అదే చెప్తాను. బండి ఉందనుకోండి, గబాల్లో 10 నిమిషాల్లో పోయి అవి తీసుకొని ఒక అరగంట గంటలో తీసుకురావచ్చు. కానీ ఆటోలు కూడా లేవు. ఇప్పుడు ఇంటికి ఒక బండి అయిపోయింది. ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతున్నాయి తెలియట్లేదు. అవి వచ్చే టైంకి మా నాన్న ఖాళీ ఉండదు. అవి రావన్నమాట. బస్సు ఉంది, బస్సు కూడా స్కూల్ ఉన్న టైంలో బస్సు వస్తుంది, లేకపోతే రాదనమాట. స్కూల్ పిల్లలందరికీ సెలవులు కదా, ఇంకా అది రావట్లేదు. అది వచ్చినా కూడా పొద్దున 7 గంటలకు వస్తుంది. 7 గంటలకి ఇద్దరికి వెళ్ళడానికి అవ్వదు. సాయంత్రం అది 7ంటికి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తుంది. అంత నైట్ అవునమాట. అందుకే మా అమ్మలకు కుదరలేదు. ఇంకా ఊళ్ళో అందరి పరిస్థితి అదే, మా అమ్మ ఒక్కదాన్నే కాదు, చాలా వరకు చాలా మంది అదే. చేతిలో బండి ఉంది అనుకొని వెళ్ళిపోవచ్చు, లేకపోతే వెళ్ళడానికి కష్టం అవుతుంది అనమాట. అందుకే నేను రాగానే మా అమ్మ తీసుకొని కొడుకులాగా మా అమ్మ ఏ పనులని బ్యాలెన్స్ పెట్టుకున్న పనులని వాళ్ళు చేపించుకొని వచ్చిన. బ్యాంక్ పని ఒక్కటే అవ్వలేదు. మళ్ళీ మంగళవారం రోజు వెళ్ళాలన్నమాట. వెళ్ళి మళ్ళీ అది కూడా ఓపెన్ చేయించి వస్తే పెద్ద పని అయిపోయింది. ఇదిగోండి చింతపండు తీసుకున్న, పప్పాలకి శనగపప్పు తీసుకున్న, బొబ్బరి పప్పు పండుగ రోజు గార్లిక్ తీసుకున్నా, ఉప్మా ఏమో టిఫిన్లకు తీసుకున్నాను. నేను చేసే సేమియా అంటే మా అమ్మ నాన్నకి ఇష్టం కదా, సో వాళ్ళ కోసం సేమియా, మా ఆయన కోసం నీకు కూడా పెట్టా. పప్పాలకి పామాయిల్ 2 ప్యాకెట్లు, ఇంట్లోకి తినడానికి కేజీ ఫ్రీడమ్ ఆయిల్. కేజీ ఎటు సరిపోదు. నిన్న సాయంత్రం ఊర్లో తెప్పించిందంట కేజీ. మేము ఉన్న రోజుల వరకు సరిపోయింది అన్నట్టుగా తీసుకుంది. ఇదేమో గోధుమ పిండి. మనవరాళ్ళ కోసం పౌడర్ డబ్బా కూడా లేదు. ఇట్లా పౌడర్ డబ్బా కూడా తీసుకుంది, ఆయిల్ డబ్బా కూడా తీసుకుంది. అంటే ఇవన్నీ తీసుకుంది. బిల్లు నేను పే చేస్తాను. చెప్పుకోవాలా మీ అమ్మకి తీసుకొని బిల్లు కట్టాను నువ్వు, అంత అవసరమా అని అంటారేమో. కానీ కొంతమంది అన్నా మా అమ్మకుంది నేనే, కొడుకైనా కూతురైనా నేనే కాబట్టి, పెట్టినా తీసుకున్నా నేనే కాబట్టి. సో ఎవరైనా నాలా ఉన్న వాళ్ళు ఒకరో ఇద్దరు మారుతారు, తీసుకుంటారు. వాళ్ళకి మీ తల్లిదండ్రులకు మీరు అలా తీసుకొస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నాను. అలా పండగ కావాల్సిన సరుకులు అమ్మ నేను బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము. సో అదేంటి అనే చెప్తాను. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆ బాక్స్ నేనే తీసుకొని వచ్చిన. చెప్పాను ఏంటి గోలా, నాకు చిరాగేస్తుంది, ఏం చెప్తున్నాను ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. మొదలు పెట్టిందండి మా లక్కీ పాప. ఇదిగోండి సేమియాలోకి డబ్బాలు మళ్ళీ మధ్యలో ఆపేసావే. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నా. డబ్బాలు తీసుకొచ్చాను. మా అమ్మ పొద్దున మంచిగా తోమి ఎండగైతే పెట్టింది, ఆరిపోయినాయి. అన్నీ ఇప్పుడు అందులో ఫిల్ చేసి ఆల్మారాలో సర్దుతాను. చూడండి ఇంట్లో మగ్గు కూడా పగిలిపోయిందండి. పగిలిపోయిన మగ్గు వాడుతున్నారు, అందుకే 2 మగ్గులు కూడా తీసుకున్నాను. అంతకుముందు వచ్చినప్పుడు చిన్న చిన్న మగ్గులు నేనే తీసుకున్నా. అవి పగిలినాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేనే తీసుకున్నా. ఏం పిచ్చమ్మమ్మ, మా అమ్మ నేను తీసుకుంటానా పగల కొడతాను, నేను చెప్పొద్దా? పుణ్యానికి వచ్చినాయి పిచ్చమ్మ ఎత్తాను వెనకాల నుంచి ఆస్తాను. పిచ్చమ్మ నవ్వుతున్నది. పిచ్చమ్మకి నాకు పోటీ, నాకు కాదు పిచ్చమ్మకి ప్రిన్స్ అమ్మకి పోటీ. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఇంకా అవ్వట్లేదు. ఆ వీడియో ఈసారి కంప్లీట్ చేయాలి. అయిపోయింది ఇంకా నింపేసి చూపిస్తా లాస్ట్ లో ఫైనల్ గా. పిచ్చమ్మ పోటీ ఓకేగా? నా బిడ్డతో పోటీ పడతావు పడవ చెప్పు. అమ్మకి డబ్బాలంది తినేదేగా, తినేది కూడా షర్ట్ కాదంటే ఎట్లా? ఇక పిచ్చమ్మ నీ వయసు ఎంత చెప్పు? మా ఫ్రెండ్స్ కూడా పిచ్చమ్మ పిచ్చమ్మే, రాయనమ్మ గారు అమ్మమ్మ గారు పిచ్చమ్మ అంటే అదే అనేనా? అందరి అమ్మ పిచ్చమ్మ. నువ్వు ఫ్రెండ్ గా ఏమన్నా? మీరిద్దరు ఫ్రెండ్సేనా? దండగాడు ఫ్రెండ్ అంట, ఫ్రెండ్లు అంటే ఫ్రెండ్స్ అన్న. చూసారు కదండి ఎంత కల్మషం లేని మనిషి, అంత జోవియల్గా ఉంటుంది, ఎంతసేపు మాతోనే ఉండేది. సో అలాంటి మనిషి లేదు అని అంటే తట్టుకోలేకపోయామన్నమాట. సో అందుకే అదే బాధ అనమాట. ఇంకా లక్కీగాడు ధూమ్ ధూమ్ చేస్తున్నాడు, ఊకే ఏడుస్తున్నాడు, సతాయిస్తున్నాడు అని చెప్పాను కదా. నిన్న దర్గా దగ్గర కూడా తీసుకెళ్ళానని చెప్పాను కదా. ఇంకా మా అమ్మ కొంచెం ఆ గిలి ఉందండి, మా అమ్మకి అమావాస్య పూట వచ్చారు ఏందో అని చెప్పేసి, అందుకే మా అమ్మ దిష్టి అయితే తీసిందనమాట. అలా కొట్టింది. పిచ్చమ్మ మాతో కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇంటికైతే వెళ్ళింది. నేను కూడా అన్నం తినేసాను. ఇంకా మా అమ్మ చేపల పులుసు చేపల పచ్చడి చేసింది కదా, అదే నాన్ స్టాప్గా తింటానే ఉన్నా అనమాట. ఇంకా కాసేపటికి 2 పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి వాళ్ళైతే ఫ్రెష్ అయ్యారు. ఇంకా ప్రిన్స్ అమ్మ ఏమో ఫోన్లో ఏవో స్టోరీ చూస్తూ ఉంది, లక్కీగాడేమో వాళ్ళ అక్క బండి ఎక్కుతానని ఎక్కి వాళ్ళ అమ్మమ్మతో ఆడుతూ ఉందన్నమాట. ఇంకా నేనైతే ఛాయ్ తాగాను. ఎప్పుడు పడుకునేటప్పుడు ఒక చెంబు నీళ్ళు పోసుకొని అయితే స్నానం చేసి పడుకున్నాను అనమాట. ఇంతకీ మీరు వీడియోని అయితే లైక్ చేశారా, కామెంట్ చేశారా? ఏదో ఒక సింబల్ పెట్టమన్నానుగా, ప్లీజ్ పెట్టండి, సపోర్ట్ చేయండి. చాలా బాగా ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా
పిచ్చమ్మతోని ఏదో ఛాలెంజ్ అన్నావు కదా ఏమనుకున్నారు అని చెప్పేసి అడుగుతారేమో. పిచ్చమ్మకు అసలు ఒక్క పన్ను కూడా లేదండి నోట్లో. సో బఠానీల ఛాలెంజ్ అనుకున్నాను నేను. ప్రిన్స్ అమ్మతోనూ పిచ్చమ్మతో ఇద్దరితోని బఠానీల ఛాలెంజ్ చేయించాలనుకున్నాను. బట్ ఏం చేస్తాము, అలా ఇద్దరిని ఎవ్వరం అనుకోం కదా. సో అలా జరిగిపోయింది అంతే. ఇంకా మా నాన్న అయితే పాలైతే పితుకుతున్నారనమాట. ఇవి అందరికీ తెలిసే ఉంటుంది, పొద్దున ఒకసారి ఇస్తాయి, సాయంత్రం ఒకసారి ఇస్తాయి అనమాట. సో సాయంత్రం కోట అనమాట. ఈ ఎన్ని లీటర్లు ఇస్తాయి బాపు అంటే సాయంత్రం ఒక 2 లీటర్స్, పొద్దున ఒక 1.5 లీటర్ ఇస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. కొత్తదండి ఇది. ఇప్పుడు పోన్ అయితే సాయంత్రం ఒక 2.5 లీటర్లు, పొద్దున ఒక 2 లీటర్లు అలా, లేదంటే సాయంత్రం ఒక 3 లీటర్లు, పొద్దున ఒక 2 లీటర్లు అలా ఇస్తాయి అనమాట గేదెలు. సో కొత్తది కాబట్టి అలా ఆ తేడా ఉంటుంది. మా నాన్న అలా పితుకుతా ఉంటే నాకు కూడా పితకాలనిపించింది. ఇంకా నేను అడిగాను అనమాట మా బాపుని, సరే రా ఇట్లా కూర్చో నేను చూపిస్తా అని చెప్పేసి చూపిస్తున్నాడు. నాకేనైతే వీడియో తీయమని అడుగుతున్నాను. మా అమ్మ సాయంత్రం పూట అన్నందుకైతే బియ్యం ఏరుతుంది. సో మా లక్కీగాడు వెళ్ళి పిడికిల్లో బియ్యం పట్టుకొని కింద పోస్తున్నాడు. పొద్దున మా బాపు చూపించిందిగా కోళ్ళకి బియ్యం వేయడం, ఇంకా వాడు వెళ్ళి మా అమ్మని సతాయిస్తా ఉన్నాడు అనమాట. భయం వేస్తుంది ఎక్కడ తంతదో అని చెప్పేసి, కానీ చాలా కోఆపరేట్ చేసింది. అసలు ఇంత కూడా తందలేదు, ఏమనలేదు. అట్లనే చేస్తుంది. తనమాకమ్మా చాలేరా బొబ్బులు అంత కష్టపడ్డా. పైనుంచి దగ్గరికి వచ్చి సరే చాయ్ తాగు. అవును మన మంచి నేను ఒరే ఆడ అలవాటు పడితే ఉట్టప్పుడు కూడా వెళ్ళిపోతా ఇవ్వు ఇవ్వు అంటా ఉంటాడు, దాన్ని కూరుకోదు. వెళ్ళరా లక్కి అంకుల్ పెట్టిన తాగమా. అరే భయపడక తల్లి, అమ్మమ్మ లేదు తల్లి, ఎందుకు మా భయ్య. అదిగో ఇదిగో అదిగో తాతిస్తున్నాడు చూడు. చిన్న దూడ ఇక్కడ గింజుకుంటుందండి. అసలు ఒకటే అరుస్తుంది, ఒకటే తాడిచ్చేస్తూ ఉందన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నామని కోపం వచ్చిందేమో. మా లక్కీగాడు వచ్చేసి ఇంకా దాన్ని కొడతాను తిడతాను అన్నట్టుగా వచ్చాడు అనమాట. ఓ కోపంతో వద్దొద్దు మా అంటే ఇంత భయపడట్లేదండి. దగ్గరికి వెళ్తుంది, అదేమైనా తన్నిద్దో నెట్టిద్దో అసలు ఏం భయం లేదనమాట. వాడి దగ్గరలోనే తిరుగుతూ ఉందనమాట. మేము మ్యాంబూ అంటాం దూడల్ని, ఏ దూడనైనా మ్యాంబూ అని పిలుస్తాము. సో ఇంకా అలా వీడేంటో గేట్లను చూస్తే ఇట్లా కొడతానే ఉంటాడు, వాటి పట్టుకొని ఒకటే ఆడిస్తూ ఉంటాడు. ఇంకా ఇదండి వాళ్ళ వ్లాగ్. ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు నైట్ మా నాన్న పాలు పిండిన తర్వాత మళ్ళీ ఒకసారి ఛాయ్ పెట్టుకొని మళ్ళీ తాగాము. దగ్గర రోజుకి వచ్చేసి ఒక 4 టైమ్స్ ఛాయ్ తాగుతున్నాము. మా అమ్మ అయితే అన్నం వండేసింది. ఇంకా ఇంట్లో ఫస్ట్ మనవరాళ్ళకి మా పాపే తినిపించిండు. చేపలు కదా, సో నాకు ముళ్ళు తీసి పెట్టడం అంత అవ్వట్లేదు అనమాట. నాకు కూడా మా బాపే తినిపించిండు అప్పట్లో. చేపల కూర అంటే మా బాపే తీసేయాలి ముళ్ళు. సో అట్లనే మనవరాళ్ళు ఇద్దరికి తినిపించిండు. మనవరాళ్ళు ఇద్దరు తిన్నారు. తర్వాత మేము కూడా తిన్నాము, పడుకున్నాము. ఫుల్ డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.